ఎవరు? మనది ఇక్కడ అన్న ఆదిలాబాద్. హలో అన్న, మనది ఇక్కడ ఆదిలాబాద్ అన్న. మార్చి నాది. తమ్మి నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. ఎట్లున్నావు అన్న? మీరు బాగా చేస్తున్నారు అన్న ఈ మూఢనమ్మకాల మీద. కానీ మేము మాది క్రిస్టియన్ చర్చికి పోతుండే. మా చర్చిలలో కూడా బాగున్నాయన్న ఈ మూఢనమ్మకాలు. పాస్టర్లు దయ్యాలని అదని ఇదని బాగా. ఒక పని చేయండి బ్రదర్ అన్న, ఇవన్నీ మానేసి నేను సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా. అవును, ఓకే ఓకే అన్న. 4 ఏళ్ళు అవుతుంది ఇవన్నీ పని చేసి. అవునా, నిజమా? ఇవన్నీ మానేసి నేను సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా. అవును, ఓకే ఓకే అన్న. 4 ఏళ్ళు అవుతుంది ఇవన్నీ పని చేసి. ఏదైనా ఉంటే మీ మతానికి సంబంధించిన లోటుపాట్ల మీద సమాజంలో చర్చ పెట్టండి. ఆ దొంగ పాస్టర్ల బట్టలు ఇప్పండి. ఎందుకంటే వాళ్ళ వల్ల క్రైస్తవ పేరుతో బోల్డ్ అంత దోపిడీ జరుగుతుంది. అవునా? వాళ్ళను మీరు చెప్పండి, ప్రశ్నించండి, చేస్తున్నాం అన్న. మేము కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే చేస్తున్నాము. ఎందుకంటే మీరు ఫేమస్ కదా, అట్లా అనేసి నాకు తెలియదు మీరు మానేసిరని. కరెక్టే అన్న. ఇక అంతా ఇప్పుడు మన ఫ్యామిలీ వదిలిపెట్టుకుని చేయాలంటే కూడా చాలా ఇబ్బంది. అది కూడా ఒక పెద్ద కత్తి మీద సామే. నాకు ఏడుపు వస్తుందిరా. అదే మా దగ్గర ఎట్లుంటే అడ్ల వల్ల ఈ కల్వర్ ఏం పేరు బెల్లంపల్లి ప్రవీణ్ అంటారు. ఆయన ఎన్ని టిఫిన్ కూడా డబ్బులకే అన్న, 40 రూపాయలకి. అవన్నీ కానుకలని వాళ్ళు ఇంటలేరు చెప్తుంటే. నిజమైన దేవుడు ఏసయ్య నిజమైన దేవుడు. పైసలు వాళ్ళు పట్టింపే లేదు. భార్య భర్తలు కూడా విడిపోయారు ఆ చర్చికి పోకపోతే. మనకు తెలిసిన ఒకసారేమో 2 టీచర్లే. ఆయన హిందూ, ఈమె క్రిస్టియన్. ఈయనకు అన్నం కూడా పెడతలేదు, చర్చికే పోతుంది. మొత్తం పొద్దున్న ఈ ప్రార్థనలు ఆ ప్రార్థనలు ఎన్నో ప్రార్థనలు చేస్తారు. ఇంతకుముందుకేమో ఆదివారమే పోయేది మేము. ఇప్పుడు వారం అని సంఘ కానుకలని, ప్రత్యేక ప్రార్థన, కూడికలు, గుడారాలని ఇట్లా అన్నీ చేస్తారు. బాగానే చేసేస్తారు. మీ భయానికి హిందూ ధర్మంలో ఉన్న దొంగ బాబాలు, దొంగ పూజారులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇళ్ళకి వచ్చిరేమో అనుకుంటున్నాను నేను. ఈ పాత్ర ఏసయ్యే అబద్ధమని బోల్డంత మంది క్రైస్తవ సంఘ సంస్కర్తలు చెప్తూనే ఉన్నారు. అవునా? బోల్డంత మంది క్రైస్తవ సంఘ సంస్కర్తలు ఉన్నారు. వాళ్ళకు పెన్మత్త సుబ్బరాజు గారి ప్రసంగాలు పెట్టు అన్న. ఆయన 108 రకాల బైబిల్ చదివి ఇదంతా కల్పితమని వివరించిండు. మా దగ్గర ఒక ఆయన విజయ్ కుమార్ అని ఉంటాడు. అన్న 108 రకాల బైబిల్ ఉంటాయా? ఎక్స్ పాస్టర్ ఒక ఆయన ఉంటాడు మా దాంట్లో. 25 సంవత్సరాలు పాస్టర్ చేసిండు ఆయన. 20 సంవత్సరాలు చేసి అది పూర్తిగా అబద్ధం అని బాగా మాట్లాడతాడు. 108 రకాల బైబుల్ ఉన్నాయా అన్న? 108 రకాలు ఉన్నాయట. నాయను, మాకు 2 తెలుసు, క్యాథలిక్ ఒకటి, ప్రొటెస్టెంట్ అనేది.